అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. हमारे बड़े भाई रघुनंदन जी के लिए आज आप सबसे वोट मांगने के लिए मैं यहाँ पर आया हूँ। जिस प्रकार से दुब्बाका की जनता ने हमें रघु भाई जैसा नेता चाहिए, विश्वास करके बाई इलेक्शन में बहुत अच्छी मेजोरिटी से हमारे रघु भाई को जिताकर असेंबली भेजा था। रघुनंदन अन्ना गारिकी దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపించిన తర్వాత ఎప్పుడు అవకాశం అసెంబ్లీలో వస్తే దుబ్బాక ప్రజల గురించి మాట్లాడారు మన అన్న. ఎప్పుడంటే ఎప్పుడు కేసీఆర్ కి ఆయన చేసిన తప్పుల గురించి ఆయన ప్రజలు ముందు పెట్టిండు. నువ్వు పార్లమెంట్ కూడా కొట్లాడాలి, ఇగో తీసుకో టికెట్ అని మీ మధ్యలో పంపించిండు. మీ పైన ఉన్న విశ్వాసంతో నేను ఇవాళ మెదక్ పార్లమెంట్ ప్రజలకి ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను. మా అన్న గారికి ఏ విధంగా దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపిస్తున్నారు, అదే విధంగా మీరు కూడా అన్నగారికి పార్లమెంట్ కి పంపిస్తారని ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. మీరు పంపిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. చాలా పార్టీలు మీ మధ్యలో వస్తారు, మీ మధ్యలో వచ్చి చాలా వరకు వారు మాట్లాడతారు, మేము మీకు ఇది చేస్తాం అది చేస్తామని. కానీ చేసేది ఏమి లేదు ఇప్పటి వరకు. ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం ఫండ్ నుంచే, అది మోదీ గారి వల్లనే. అది మీరు యాద పెట్టుకోండి. ఎప్పుడు కూడా చాలాసారి మన రఘునందన్ అన్న మీడియాలో కానీ పబ్లిక్ లో కానీ అసెంబ్లీలో కానీ ఒక్క మాట కేసీఆర్ కి అడగడది, యో అయ్యా కేసీఆర్, కేంద్రం నుంచి నిధులు వస్తేనే మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయింది. నీకు దమ్ముంటే ఒక్కసారి అసెంబ్లీలో చెప్పు, అసెంబ్లీ సాక్షిగా చెప్పంటే కూడా ఆ కేసీఆర్ కి దమ్ము లేదు. కేసీఆర్ ఏనాడు కూడా ఎప్పుడు కూడా రఘునందన్ అన్న మాట్లాడిన దానికి కౌంటర్ అయ్యడానికి ఆయనకి దమ్ము లేదు. అట్లాంటి అన్న మనకు అసెంబ్లీలో కొట్లాడిండు. అందుకోసం ఇవాళ 400 పార్ అని ఒక స్లోగన్ పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు ముందుకెళ్తున్నారు. ఇవాళ మన భారతదేశం ఎక్కడుంది ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఒకప్పుడు రిమోట్ కంట్రోల్ తోని నడిచే ప్రధానమంత్రి ఉండే మన్మోహన్ సింగ్, కానీ ఇవాళ మనకు ఒక మంచి ప్రధానమంత్రి దొరికిన దాదాపు 10 సంవత్సరాల్లో మన దేశాన్ని ఎక్కడ తీసుకొని పోయిండు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకోసం నేను మీ అందరి మధ్యలో ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను. ఇంకొకసారి మీరు మన మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్కి ఎక్కువ మెజారిటీతోని గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తారని ఒక నమ్మకంతో ఇవాళ మీ మధ్యలో వచ్చినాము. ఇవాళ టిఆర్ఎస్ కి ఓటేస్తే కూడా కాంగ్రెస్ కి వేసినట్టే. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కలిసిమెలిసి కొట్లాడుతుంది ఇవాళ. అందుకోసం ఇవాళ ఇద్దరు పార్టీకి మొగుడు అంటే బీజేపీ పార్టీ ఒక్కటే. అందుకోసం మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మీరనుకుంటే ప్రతి బూత్ లో భారతీయ జనతా పార్టీకి ఓట్ ఎక్కువ పడుతుంది, మీరు కష్టపడతారని ఒక నమ్మకం కూడా ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. 500 ఏళ్ల కోరే మనం అందరం కొట్లాడిన రామ మందిరం వచ్చిందంటే ఎవరితో వచ్చింది? మన ఓటు ఎవరికి వేద్దాం? ఏం గుర్తు? మోడీ గారి గుర్తు. అవ్వ జనగర్ల పూజ చేసిర్రా? మీ ఊర్లో రాములారి గుడికి పోయినరా? అందరం పోయి పూజ చేసిర్రా? సర్పంచ్ ఎంపీటీసీ అన్ని పార్టీలో వచ్చిర్రా? ఏమన్నారు పూజ అయినాక? ఏమన్నారు? అనలేదా? అనలేదా? ఏమన్నారు? ఒకసారి గట్టిగా చెప్పారు. ఏమన్నారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నేను రోజు మాట్లాడేటోని, రోజు మీతో ఉండేటోని. 13వ తారీఖు రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడు సీరియల్ నెంబర్ 3 పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను కల్పిస్తే మీ దగ్గరకు వచ్చే దొంగ క్రషర్లు బంద్ అవుతాయి, దుమ్ము బంద్ అవుతుంది, ధూళి బంద్ అవుతుంది, చదువుకున్న పిల్లల కంపెనీల కొలువులు వస్తాయి. ఇవి రావాలంటే 13వ తారీఖు రోజు పొద్దుగానే స్నానం చేసి 7 గంటల కల్లా ఎండ పడుతుంది.
మంచిగా తల నిండా పూలు పెట్టుకొని పోయి దేనికి వేయాలి ఓటు? ఆడపిల్లలకి దేనికి ఇష్టం? మీ తమ్ముడు వచ్చి మీ అవ్వగారింటికి దొరకపోతే అంటే తల నిండా ఏం పెడతారు? ఆ పువ్వు గుర్తు కోటేసి సీరియల్ నెంబర్ 3 మీద పువ్వు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.